పెట్టు. என்னடா வெயிட் பண்ண. சொல்றா. నన్ను దాటుకుని వెళ్ళండి రా. రండి రండి సార్, ఇక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది సార్. అది వదిలే. వాడికి ముందే పరిచయం ఉందా అడుగుతున్నానా? నువ్వు తనకి తెలిసినట్టే మాట్లాడాడు. నువ్వు లోపలికి వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నీకు? ఎవరో తెలుసారా? తన మీద నేను ఇంకోసారి అమ్మాయి జోలికి వచ్చాను. గుడి పూజారి, స్కూల్ టీచర్, పానీపూరి అని మీరు కొట్టొస్తున్నారు. పన్నీర్ అన్నేమో నన్ను సరెండర్ అవ్వమంటున్నాడు. పోలీసులేమో నా వీపు విమానం మొత్తం మోగిస్తున్నారు. పోలీసులకు దొరికి చూడు, కారు, బస్సు, రైలు అన్ని మోగుతాయి. మనూరు పోలీసులైనా కాస్త తాజా చేస్తే వదిలేస్తారు. బోర్డర్ పోలీసులకు దొరికి చూడండి, అప్పుడు తెలుస్తుంది. వీపు మీద మసాలా నూరి పులిసెట్టేస్తారు. వీడొకడు ఎవరో తెలియని అమ్మాయి కోసం రొమ్ము మిరుచుకుంటూ వెళ్ళి 10 మందిని కొట్టి లోపల కూర్చున్నాడు. దెబ్బలు తిన్న ఆ 10 మంది నన్ను చుట్టుముడతారు. రత్నం అని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా, ఆయన్ని కలవాలి. ఆ చిలక ఇదేనమాట. నీకు నాకు ఏదైనా సంబంధం ఉందా? నీకోసం నన్ను లోపలికి వెళ్ళమంటావా? నా కోసం మీరెందుకు? మరే ఆడు కొట్టేసి పోతాడు. నీకోసం నేను కోర్టు, కేసు, జైలు చెప్పకూడదు తింటూ కూర్చోవాలా? అర్థం కాలేదు. కుక్క గరిస్తే కుక్క బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేస్తాం, మన బొడ్డు చుట్టగా వేయించుకుంటాం. దెయ్యం పడితే వేపకతో దెయ్యాన్న కొడతాం, మన ఎత్తనేగా కొట్టుకుంటాం. అలాగే వాడు ఏం చేసినా సరే నేనే ఊరుకోరా మా కాసేపు వెయిట్ చేయమ్మా, రత్నం వచ్చేస్తాడు. చెప్పండి. ఏంటి బాబాయ్ వాళ్ళు ఏమంటున్నారు? ఏంటి రత్నం, ఎంత కొట్టినా మాకేం తెలీదు అంటున్నారు. నీకోసం 2 అమ్మాయిలు వచ్చారు. అమ్మాయి? అమ్మా ఏంటమ్మా ఇక్కడికి వచ్చేవేంటి? మిమ్మల్ని ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని. లోపలికి వెళ్ళేది నేను, థ్యాంక్స్ ఇడిగా. నన్ను ఇంతకు ముందే తెలుసా మీకు? 12 మంది మొహాలు పగలగొట్టినప్పుడు నీ మొహం చూసే కదా కొట్టాడు. తెలియనట్టు అడుగుతావే? కాదు, ముందే తెలుసా అని అడిగి. అది నాకు తెలియదు. నువ్వు ఆ గాంధీనగర్ 12వ వీధి చివరింట్లో ఉన్నావు కదా? రెడ్ కలర్ స్కూటీలో సోడా బుడ్లేసి తిరుగుతాడు కదా, దీని బాబే ఆడు.
నీ బాబు మేం కాలం పోరంబోకులని ఏరియా అంతా చెప్తూ తిరుగుతున్నాడు. నన్ను చైన్లు కొట్టేసేవాడు అన్నాడు. అది నమ్మి మా బామ్మ కూడా వేసుకోవట్లేదు. ఇలా చూడు, మేం డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే పోకిరిలం కావు. లక్ష్యం కోసం హత్యలు చేసే రౌడీలమని నీ బాబుతో వెళ్ళి చెప్పు, అర్థమైందా? ఒకటే న్యాయం. రత్నం, మా బాబాయ్ నేత మీద మా పిన్ని బండరాయి పడేసిందంటే ఏంటో చూసి వస్తాను. ఫ్యామిలీ రాళ్లతో ఆడుకోవడం వాళ్ళకి అలవాటే. వస్తాను. రేపు బండి తీరా. ఎందుకని ఇంత రిస్క్ తీసుకుని నన్ను కాపాడారు? ఓ అమ్మాయికి ఒక సమస్య అంటే రోడ్డు మీద వెళ్ళే కుక్కే మొరుగుతుంది. మనిషిని నేను చూస్తూ ఊరుకుంటానా? సరే, ఎందుకు నిన్ను చంపాలనుకుంటున్నారు? తెలీదు. ఇంతలా ప్లాన్ చేసి మరీ వచ్చారు, తెలీదంటున్నావు? మా నాన్నకు ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంది, కానీ దానికోసం నన్ను చంపే అంత. అవును, నీదే ఊరు? ఎందుకని చిత్తూరుకు వచ్చావు? నీట్ ఎగ్జామ్ రాసేసి నర్స్ ఉద్యోగానికి 2-3 ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి. అందుకే ఫ్రెండ్ ఇంట్లో ఓ వారం ఉండి అన్ని పనులు చూసుకుని వెళ్దాం అనుకున్నా. నర్సింగ్ నాకేం అర్థం కాలేదు. సరే, నీ నంబర్ ఇవ్వు, మిస్ కాల్ ఇస్తాను. డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే పోకిర్లం కాము, లక్ష్యం కోసం హత్యలు చేసే రౌడీలు. ఒక ప్రాబ్లా ఉంది కదా. వాడి గురించి మాట్లాడకు, చెవులు నొప్పెడుతున్నాయి. ఏ, there's no definition for good or bad. సరే, మా అమ్మ ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ జరిగినవేవి చెప్పేకే వెంటనే బయలుదేరి వచ్చేయమంటుంది. అయ్యో, ఏ ఇలా రావే. ఏంటి రమ్మంటున్నారా? ఏంటి? ఒకసారి వచ్చి చూడు. మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఉండు. చెప్పమ్మా, ఇంకా పడుకోలేదా? ఎక్కడున్నారు? నా ఇంటి ముందు ఎవరో 10 మంది వచ్చి నుంచున్నారు. చూడడానికి రౌడీల్లా ఉన్నారు. బయట ఓ బ్లూ కలర్ ఆటో ఉందా? అవును. ఆటోలోంచి కాలు బయట పెట్టాడా? అవును. అది నా కాలే. నువ్వు ఫోన్ పెట్టేసి ప్రశాంతంగా వెళ్ళి పడుకో. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? పొద్దున్న కాలేజ్ ముందు నిన్ను చుట్టుముట్టారు కదా, మళ్ళీ వస్తే అందుకే నువ్వు ఊరు వెళ్ళే వరకు మేము నీ వెనకే ఉంటాం. నువ్వు దేనికి భయపడకు, వెళ్ళి పడుకో. అంతా ఓకే కదా? వాటర్ బాటిల్ ఉందా? లేదు, పర్వాలేదు. రే, ఓ వాటర్ బాటిల్, ఓ బిస్కెట్ ప్యాకెట్. ఎందుకండి? వద్దు, పర్వాలేదు. అది బస్సు ఎక్కడ ఆగదు, ఒకవేళ ఆకలేస్తే తిను. ఇదిగోనా, పట్టుకో. థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ హెల్ప్ చేసినందుకు. సరే. నీ పేరేంటమ్మా? నా పేరు తెలీదా మీకు? తెలీదు. మల్లిక. సరే, ఒక ఫోటో తీసుకుందామా? తీసుకుందాం. నువ్వు అక్కడే ఉండు, నేను తీసుకుంటాను. థ్యాంక్స్ అమ్మా. వచ్చాడనా? అన్న నీకోసం ఎదురు చూస్తున్నా. 5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, నా ఫోను ఎత్తట్లేదు, నాకు మళ్ళీ ఫోను చేయలేదు. వారం రోజులుగా ఒక అమ్మాయి వెంటబడి తిరుగుతున్నాడుగా. ఎవరో అమ్మాయికి సమస్య అంటే నేను పోలీస్ స్టేషన్లో మాట్లాడానే. ఆ అమ్మాయా? ఆ అమ్మాయి నచ్చితే చెప్పు, చెప్పరా? ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. అడుగుతున్నానా? రత్నం, ఏంట్రా ఏదో చెప్పుకోలేని బాధలో ఉన్నట్టున్నావు? రత్నం, ఏమైందిరా? నేను ఒకసారి కౌగిలించుకోనా? ఏంట్రా?
ఏడవాలని ఉంది మావయ్య. నేను ఒకసారి కౌగిలించుకుని ఏడవనా? ఏమైందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏంట్రా? కాదు మావయ్య. రత్నం, ఎవర్రా అమ్మాయి? హేయ్! హేయ్! ఎలారా? ఎవర్రా తను? రేయ్! మీ అమ్మ రంగనాయకిలాగే ఉందిరా. రే, ఈ విషయం అమ్మాయితో చెప్పేవరా? ఎలా చెప్పమంటావు మావయ్య? చెప్పాక మా అమ్మ ఎవరిని అడిగితే నేనేం చెప్పను. అందుకే ఏం చెప్పలేదు. తన పేరు అడగాలని కూడా అనిపించలేదు మావయ్య. రామా పోమా అని ఆశగా పిలుస్తూ తన వెంటే ఓ కుక్కలా తిరిగాను మావయ్య. నాకు దేవుడంటే పెద్దగా నమ్మకం లేదురా, కానీ దేవుడు ఉన్నాడురా. రే, ఆ అమ్మాయిని చూడాలరా. ఎక్కడుంది? తన ఊరుకు బయలుదేరింది మావయ్య. మన కుర్రాళ్ళని కూడా పంపించావుగా? ఒంటరిగా వెళ్ళింది. రేయ్, బుద్ధి లేదా నీకు? నువ్వు తన చుట్టూ కుక్కలా తిరిగినప్పుడు ఆ కుక్కలు నీ చుట్టూ తిరిగి ఉంటాయి. ఇప్పుడు ఈ కుక్క వచ్చేస్తే ఆ కుక్కలు వెళ్ళి తనని కలుస్తాయిగా. అదే కదా లాజిక్. ఎన్నింటికి బస్సు? 5 గంటలకి. కొండపల్లి ఇంకా దాటుండదు. వెళ్ళి పికప్ చేసుకుని ఇంట్లో దించరా. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళరా. త్వరగా వెళ్ళి రత్నం.